యూ గైస్ ఆర్ అల్ట్రా మోడర్న్ అన్నమాట. ఓకే, ఐ విల్ కౌన్సిల్. ఏంటి నీ ప్రాబ్లం? అంటే ఆ పిల్ల నిన్నే మా ఇంటికి వచ్చింది డాక్టర్. మంగళహారతి ఇస్తున్నారు, కుడికాలు లోపల పెట్టమంటున్నారు, పైగా చేతులు లగేజ్ కూడా ఉంది. నిన్ననే కదా గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చేశాడు, ఈవేళ ఇంటికి తీసుకొచ్చేశాడు. పెళ్లి కానీ అయిపోయిందా? ఆహా, చూస్తే అలా లేదే. కొంప తీసి వస్తున్నా, ఆగండి. నేను వెళ్ళి చూస్తానులేవే, నీ పని నువ్వు చూసుకో. ఎవరంట? మీ తాతయ్య. ఏం మాట్లాడతావా? అవునా? అయినా ఆయన చనిపోయి చాలా రోజులు అవుతుంది కదండి. కదా, నేను డోర్ తీసే వరకు ఆగితే ఎవరు వచ్చారో చూసి చెప్తాను. ప్రతిదీ కంగారే. చూసి చెప్పండి. ఆగు, చూస్తున్నాను. ఈ అమ్మాయి వచ్చిందేంటి? ఎవరండి? మీ కోడలు. బా, ఈ మధ్య మీకు మరీ ఎట్టకారాలు ఎక్కువైపోతున్నాయి. నిజంగా చూసి చెప్పండి, లేదంటే నేనే అక్కడికి వస్తా. హాయ్ అంకుల్, ఎట్లున్నారు? ఆంటీ లేరా? మహా ఏడున్నాడు? అది నువ్వేంటమ్మా ఇక్కడ? అది పెళ్లి కాకముందు మహాన్ చూడనికి వచ్చిన అంకుల్. అయినా మీకు తెలియదా? అది తెలియదు. ఏంటమ్మా? అమ్మో, ఈ అమ్మాయి నిజంగానే వచ్చేసిందో ఏంటో. వచ్చి రాగానే ఇన్ని మాటలు మాట్లాడిస్తుంది మా ఆయనతో. కొంపదీసి పెళ్లికి ముందు వీళ్ళిద్దరు కలుసుకున్న సంగతి చెప్పేస్తుందో ఏంటో. వెళ్ళి అర్జెంటుగా ఆపేసేయాలి. హాయ్ అమ్మ రాజీ. హాయ్ ఆంటీ, ఎట్లున్నారు? బాగున్నా నానా. ఇంతకు ముందు మహా ఎక్కడన్నా అడిగావు కదా, రూమ్ లో ఉన్నాడేళ్ళు. థ్యాంక్స్ ఆంటీ. ఏమే ఏంటండి? అలా కాదు, అమ్మాయి నాతో ఏదో చెప్పబోతుంది, మధ్యలో నువ్వు వచ్చావు. అవునా? ఏం చెప్పబోతుందండి? ఏమో నాకేం తెలిసే. నాకు కూడా తెలియదండి. అమ్మో, కుక్కర్ విజిలండి, మళ్ళీ వస్తాను. కరెక్ట్ టైంకి విజిల్ వచ్చింది. అమ్మయ్యా. ఏదో చెప్పబోతుంది, తెలుసుకోవాలి. అయ్యో, ఇంకెంతసేపు అని వెయిట్ చేస్తావమ్మా? అయ్యో పర్లేదులేండి ఆంటీ. చూడండి ఎంత క్యూట్గా పడుకున్నాడు. ఇంకా లేపాలని అనిపించలే. క్యూట్గా పడుకోవటం ఏంటమ్మా, వాడు పందిలాగా పడుకుంటేను. ఏంటమ్మా పొద్దు పొద్దున్నే పందిగింది అనుకుంటా. చూసావా లేచాడు. ఇలా ఏదో ఒకటి అంటే గాని వాళ్ళు ఎక్కడమ్మా, అందుకే అలా అన్నాను. మార్నింగ్ ఎప్పుడో పెట్టాను, కాఫీ చల్లారిపోయింది. మీరు మాట్లాడుతూ ఉండండి నాన్న, కాఫీ వేడి చేసుకుని తీసుకొస్తాను. నువ్వెప్పుడొచ్చావు? 1 hour అవుతుంది. అవునా? మరెందుకని లేపలేదు? ఏమో, అట్లనే నేను చూసుకుంటుండిపోయినా. ఇంతలా ఆంటీ వచ్చింది, మళ్ళా నువ్వు డీప్ స్లీప్లు ఉండే, ఇంకా లేపాలనిపించలే. అయినా నువ్వేంటి చెప్పా చేయకుండా ఇంటికి వచ్చేసావు? మా అత్త ఇల్లు, రేపు పెళ్ళాక నా ఇల్లు కూడా. చెప్పి రావాలనా నా ఇంటికి నేను? అలా అని కాదు, మళ్ళా ఓ కాల్ అన్నా చేయాల్సింది కదా. చేసా, కానీ సార్ పందిలా పడుకున్నారు కదా, అందుకే డైరెక్ట్గా వచ్చేసా. హే, ఇందాకేగా క్యూట్గా ఉన్నా అన్నావు. ఓ, వినబడ్డదా? వినిపించింది. నువ్వేంటి దగ్గరకు వస్తున్నావు? ఏ రావద్దా? రావచ్చు అనుకో, అందుకే వస్తున్నా. అంటే రాజీ, అది పెళ్ళికి ముందు నేను నీతో అనుకోలేదు. అవునా? అవును.
హ్మ్. కాఫీ రెడీ. అమ్మా రే మహా, అమ్మా నాకేం తెలీదు. తినే దగ్గరకు వచ్చింది. అయ్యో అత్తయ్య, నాకేం తెలీదు. ఆ? అత్తయ్య అన్నావమ్మా. ఆ? రే చూసి నేర్చుకో. ఆ. సర్లే కాఫీ తాగండి, మళ్ళీ చల్లగా అయిపోతుంది. డోర్ ఓపెన్ చేసుకొని తాగండి. వీడేం చేయట్లేదు కదా. అమ్మ వెళ్ళిపోయిందిలే కానీ నువ్వేంటి పొద్దునే వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షనా? హ్మ్. గట్టిగా అరిచిందనుకో మీ అమ్మ నాన్న ఉరికి పైకొస్తారు. అలా చేస్తే దాన్ని ఓవర్ యాక్షన్ అంటారు. అర్వమంటావా? ఆ, వద్దులే హ? వదిలే. హ్మ్. అవును, మా నాన్నతో ఏం చెప్పలేదు కదా? ఏం చెప్పలే అంటే? అదే మనం ఇలా పెళ్ళికన్నా ముందు ఒకరితో ఒకరు ట్రావెల్ చేస్తున్నామని. కాదు, నువ్వు మీ అమ్మ పెద్ద టెన్షన్ పార్టీ లెక్కున్నారు. ఇంతకు ముందు కూడా మామయ్యకి చెప్పబోతుంటే అత్తయ్య మధ్యలో వచ్చి ఆపేసింది. అమ్మయ్యా, ఏం చెప్పలేదు అయితే. చెప్పలేదు కదా. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను రెడీ అయి వస్తా. సరే పోయి జల్దీరా. ఏవండి, ఈ చీర బాగుంది కదా. బాగుంది. కలరు బార్డరు ఆర్డర్ పెట్టమంటారా? పెట్టుకో, డబ్బులు మాత్రం నన్ను అడక్కు. రా. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. బాయ్ రా. బాయ్ అండి. బాయ్ అమ్మా. ఏవండి బాయ్ చెప్పండి. ఎక్కడే కనిపిస్తే కదా చెప్పడానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడో వెళ్ళిపోయారులేండి. మీ పని మీరు చేసుకోండి. 24 గంటలు ఫోన్లోనే కదా ఉండేది. ఏంటి అలా చూస్తున్నావు? మీ నాన్నకు తెలియదు కదా మనం ఇట్లా ఒకరినొకరం పెళ్లికి ముందు కలుసుకుంటున్నామని? తెలీదు. తెలిస్తే అలా అవ్వనిచ్చేవాడే కాదు. అయినా నువ్వేంటి సడన్గా ఇంటికి వచ్చేసావు? నిన్న నైట్ నువ్వేమో నీకు నచ్చని చెప్పేసి వెళ్ళిపోయావు. నేను డాక్టర్ కాదు యాక్టర్ అవుదామనుకున్నా అని. అవును, ఆ తర్వాత నువ్వు విని సైలెంట్గా వెళ్ళిపోయావుగా ఇంట్లోకి. సైలెంట్గా వెళ్ళిపోయినా అనిపించిందా? సైలెంట్గా ఆ, నేను ఏం మాట్లాడాలనో అర్థం కాక షాక్లా బ్లాంక్ అయిపోయినా. సారీ. నాకొద్దు నీ సారీ. సరే ఎక్కడికైనా వెళ్దామా? అమ్మో లేదు లేదు, నాకు థియేటర్కి లేట్ అవుతుంది, నేను పోవాలి. నేను ఏదో ఫార్మాలిటీకి అడిగా, నాకు హాస్పిటల్కి లేట్ అవుతుంది. సరే నాకొకటి చెప్పు, హ్మ్, నువ్వు నిజంగా యాక్టర్ అవుదాం అనుకున్నావా? హ్మ్, అవును, బట్ అవ్వలేదు. అదే ఎందుకు? మా నాన్న వద్దన్నాడు కాబట్టి. వద్దంటే మానేస్తావా? హ్మ్, అవును. అరే నువ్వేమన్నా అనుకుంటే అయ్యేదాకా వదలవు కదా. అట్లాంటిది నీకు ఇష్టమైన యాక్టింగ్ వదిలేసి డాక్టర్ ఎట్లయినావు మహా? సిచ్యువేషన్ అలాంటిది రాజీ, వదిలేయ్. చూసామావా, మనం ఇక్కడే ఉన్నామని తెలిసి కూడా ఎంత క్లోజ్గా ఉన్నారో. లవ్లో ఉన్నారా వాళ్ళిద్దరు, మనమే కాదు ఎంతమంది ఉన్నా వాళ్ళంతే. రేయ్ నువ్వేంట్రా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? సునామీ వచ్చే ముందు సముద్రం కూడా సైలెంట్గానే ఉంటుందిరా. రేయ్ నువ్వు నీ డైలాగులు ఇంతకీ ఏమన్నా చేసేది ఉందా లేకపోతే ఒట్టి మాట్లాడినా? సింహం వేట చూడాలంటే లేడి పరిగెత్తాలి కదరా. రే మావా, ఈ డైలాగులు నీకు సెట్ కూడా అవ్వరా? అస్సలు. లైట్ తీసుకో. నన్ను పెళ్లి కొప్పించడానికి ఆ రోజు అంత ఎఫర్ట్ పెట్టిను. అదే ఎఫర్ట్ ఇష్టమైన పని చేయడం కోసం ఎందుకు పెడతలేవో నాకైతే అర్థమైతలే మహా. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి రాజీ. ఇప్పుడంటే నాకు నచ్చిన దాన్ని వదులుకునే ఛాన్స్ నేను తీసుకోలేదు, కానీ అప్పుడు అలా కాదు. అయినా నేను నాన్నని చాలాసార్లు అడిగాను యాక్టర్ అవుతాను నాన్న అని. ఒప్పుకోలేదు. నాకు నాన్నని బాధ పెట్టడం ఇష్టం లేదు. అరే నాన్న కదా, పైకి కోపంగా ఉన్నా ఏంట్రా? లోపల కొడుకు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకేనేమో
నా ప్యాషన్ని ఫాలో అయితే దాంట్లో కెరియర్ ఉంటుందో లేదో అని భయపడి నాకు ఎంబీబీఎస్ చూస్ చేసుకో అని చెప్పి డాక్టర్ అయ్యేలా చేశాడు. కానీ అని ఏమి ఉండదు రాజీ. చూడు, మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మన పేరెంట్స్ మన పిల్లల కోసం చిన్నప్పటి నుంచి చాలా చేస్తారు. కానీ మనం పెద్దగాక వాళ్ళని సంతోషంగా ఉంచకపోతే ఎలా? అందుకే మా నాన్న కోసం నేను డాక్టర్ అవ్వలేనా అని చెప్పి డాక్టర్ అయ్యా. పేరుకి డాక్టర్ అయ్యాను, కానీ లోపల మాత్రం ఆ రోజు మా నాన్న నీ ప్యాషనే నీ కెరీర్గా చూసేసుకొని నువ్వు అనుకున్నది చేయరా అని సపోర్ట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. అలా అయితే నేను కూడా నీలాగా ఒక గొప్ప యాక్టర్ అయ్యేవాడినేమో. మనం ఇద్దరం కలిసి ఇదే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళమేమో. అవును, ఇద్దరం కలిసి పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళం కావచ్చు. అయినా ఆ దేవుడు ఉన్నాడు రాజీ, అన్నీ చూస్తాడు. ఎవరికి ఏ టైంలో ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. ఒకవేళ ఆ టైంలో ఇవ్వలేదనుకో, వేరే టైంలో ఇవ్వచ్చు. ఇదంతా నేను నీకు ఎందుకు చెప్తున్నాను అనుకున్నావా? ఎందుకంటే నువ్వు రాకముందు నా లైఫ్లో యాక్టింగ్ కెరియర్ ఎక్కడో మిస్ అవుతుందని డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది. కానీ నువ్వు వచ్చాక అంతా పోయింది. అప్పుడే పడిపోయా. అట్ ఏ టైం నీతో, నువ్వు చూస్ చేసుకున్న కెరియర్తో. అందుకే నువ్వు నాకు ఏం చెప్పకపోయినా నేను నీకు సపోర్ట్ చేద్దామని రెడీ అయ్యా. ఏదో సడన్గా యూనివర్స్ వచ్చి నాకు చెప్పినట్టు సడన్లీ ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్ ఫీలింగ్ వచ్చేసింది లోపల నుంచి. అందుకే నేను నీకు సపోర్ట్ చేస్తున్నా. నువ్వు యాక్టర్ అయ్యే వరకు సపోర్ట్ చేస్తూనే ఉంటా. ఇది నీకు కాబోయే హస్బెండ్గా నా బాధ్యత. యాక్టర్ అవ్వాలని అవ్వలేక ఇలా మిగిలిపోయిన మహాగాడి కల. అందుకే నువ్వు యాక్టర్ అయినావు అనుకో, అందరికీ ప్రౌడ్గా చెప్పుకుంటా, నా వైఫ్ యాక్టర్ రాబాయ్ అని. చాలు, ఇంకా ఇట్లనే మాట్లాడితే నేను ఎమోషనల్ అయిపోయేటట్టున్నా. సారీ. ఎందుకు? ఇలా పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పి ఇబ్బంది పెట్టాను కదా. పెద్దగా చెప్పినా బాగానే చెప్పినావులే. సరే, నాకు లేట్ అవుతుంది, నేను బయలుదేరినా. సరే, బాయ్. బాయ్. నేను నీ దగ్గర నా గురించి ఓ విషయం దాచాను. అది నీకు ఎప్పటి నుంచో చెప్దామనుకున్నాను, కానీ ఇంత ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. లైఫ్లో నా బిగ్గెస్ట్ గోల్ డాక్టర్ అవ్వడం కాదు, యాక్టర్ అవ్వడం. చివరికి ఒక మాట, నువ్వు నాకు చాలా బాగా నచ్చేసావు రాజీ. బీట్ మెంటలీ ఆర్ ఫిజికలీ. నువ్వు నా వైఫ్ అయితే మాత్రం నేను హ్యాపీగా చూసుకునే బాధ్యత నాది. అండ్ ఇలా అందరిలాగా నాదొక్కటే మాట, ఐ లవ్ యూ రాజీ. మహా మహా ఎందుకు పరిగెడుతున్నావు? నార్మల్గా రావచ్చుగా. నీకు చెప్పాలి. ఏంటి? సారీ. సారీయా? ఎందుకు? నిన్న నువ్వు అలా వచ్చి నిజం ఒప్పుకునేసరికి నాకు చాలా కోపం వచ్చింది. అందుకే ఇందాక కోపంగా అట్లా మాట్లాడినా. సో అందుకే సారీ అంటావు? అవును. నీ కోపానికి రీజన్ నేనే కాబట్టి నీ సారీ తిరస్కరించడం జరిగింది. సరే, నాకు చెప్పు. ఏంటి? నువ్వు నా దగ్గర ఇంకేమైనా దాచినవా? ఏమన్నా అంటే? ఏముంది, ఇన్ని రోజులు నీ గురించి నాకు అన్నీ తెలుసు అనుకున్నా. కానీ నిన్న అసలైన నిజం చెప్పేసరికి ఇంకా నీ గురించి తెలుసుకోవాల్సినవి ఎన్నున్నాయా అనిపిస్తుంది. రాజీ, నువ్వు వేస్ట్గా ఎక్కువ ఆలోచిస్తున్నావు. అసలు అలాంటిది ఏం లేదు. నేను నీ దగ్గర దాచింది ఇది ఒక్కటే, అది కూడా చెప్పేశాను అంతే. నిజంగా నా మీదొట్టు. హే, నేను ఈ ప్రామిస్లు ఇవన్నీ నమ్మను. నేను నమ్ముతా, ఒట్టేసి చెప్పు. సరే, ప్రామిస్ ఇదొక్కటే, సరేనా? హ్యాపీ? కానీ ఇంకోటి. ఏంటి? ఫిజికల్గా ఎంతమందితో కమిట్ అయ్యావు? ఫిజికల్గానా? ఫిజికల్గా ఓన్లీ నా ఎక్స్తో, అండ్ అది కూడా నేను నీకు ఆల్రెడీ చెప్పాను. ప్రామిస్, అంతే. ఇంకేమైనా క్వశ్చన్లు ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను వెళ్ళాలి. సరే, సరేనా? బాయ్. అవునరా, ఈ
మధ్య పెళ్ళికి ముందే అందరూ టెస్ట్ డ్రైవ్లు చేస్తున్నారంటావా? చేస్తారుగా. అవ్వా రే, ఏం మాట్లాడుతున్నావురా? మనం ఏమైనా 90s లో ఉన్నాం అనుకుంటున్నావు ఏంటి? ఈ మధ్యన పెళ్లి కాకముందే టెస్ట్ డ్రైవ్లు చేయడం పెద్ద కామన్ అయిపోతాను. ఏంటి మేఘంష్ ఏదో అంటున్నావు? అవన్నీ చెప్తే నువ్వు గుండాకి చచ్చిపోతావు తెలుసా? రే రే ఆపండ్రా. అదే పెళ్ళయ్యాక ఎలాగో టెస్ట్ డ్రైవ్ చేసేవాడే నీతో ఉంటాడు కదా, అట్లీస్ట్ పెళ్ళి కాకముందైనా టెస్ట్ డ్రైవ్ చేసే ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని. అదేంటో అలా కొట్టేసింది. ఇప్పుడు నీ దౌడ పడలే రాలినాయి. ఇంకొకసారి నాతో నట్ట మాట్లాడినావు అనుకో, కింద కొంచెం కారం పెడతాం, అర్థమవుతుందా? నీ అమ్మ నన్నే కొడతావే. సార్ సార్ ప్లీజ్ మహా ప్లీజ్ మహా ముద్దు పెట్టుకోమంటావా? మహా ముద్దు పెట్టుకోమంటావా? సార్ సార్ మహా ప్లీజ్ రాజీ మీదకి ఎత్తుతావా? ప్లీజ్ సార్. మహా సార్ వస్తే పెంట రాజీ నువ్వు మధ్యలోకి నాకు చెప్తున్నా. రాజీ రాజీ మహా. చెప్పు రాజీ ఒక్కసారి. ఏమన్నావు? సరే ఏమన్నావు? మహా. వినబడట్లేదు. గట్టిగా వదిలే గట్టిగా మహా చెప్పు. ప్లీజ్. ఇంకా? ఆ? సార్ గట్టిగా గట్టిగా వినబడట్లేదు. అరే అట్లా కొడుతున్నాను. మహా అందరు రాజీ నువ్వు చూస్తున్నారు పక్కకి మహా. వెళ్ళి చెప్తున్నా. ఆ? సార్ 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 ఎవరో బయట రాజీ. నుంచి కుక్కను కొట్టినట్టు కొడుతుంది సార్. మేఘాంశన్ సార్. చెప్పు. సార్ వస్తున్నారు మహా. వినబడట్లేదు. మహా ప్లీజ్. వినబడట్లేదు. చెప్పు చెప్పు. సారీ అన్న. చెప్పు. ఏం- రాజీ నువ్వు ఆగురా. అన్న, చెప్పు రాజీ. అందరికేమన్నావు? జరుగురా. చెప్తే అర్థమైతలేదా? చెప్పరా? మహా. రాజీ ఆర్ యు మ్యాడ్ ఆర్ వాట్? నన్ను ఎందుకు కొడుతున్నావు? See what you've done. ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఐ హావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ బట్ చూసుకోలేదు సార్. ఐఎమ్ సారీ. కోపం వస్తే చెప్పే దింపియదా? సార్ క్షమించండి సార్, ఇట్స్ మై మిస్టేక్. ఐఎమ్ రియల్లీ సారీ సార్. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? వీడు చెప్పాలి కానీ. సార్ సార్ చూసారా సార్, మీ ముందే కొడుతున్నాడు సార్. ఎలాగైనా ఆపండి సార్. కొట్టక. ఏ మహా ప్లీజ్ ఆస్క్ హిమ్ టు లీవ్, లేకపోతే నేను ఇంకోలా డీల్ చేయాల్సి వస్తుంది. మహా ప్లీజ్, మహా ప్లీజ్ లీవ్. రాజీ మెంటలా నీకు? అరే వాడిని మేము చేయలేపాడు. సో వాట్? డోంట్ యూ థింక్ ఐ కెన్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్? నేను చెప్పిన కొట్టమని, లేకపోతే అడిగిన నన్ను కాపాడని చెప్పు. లేదు. దెన్ పో ఇక్కడికి వెళ్ళి. ఏంటి? పొమ్మంటున్నా. చూసాంలే పోరా. అరే రే రే ఎవరు? అరే రే రే మహా లీవ్. ఆగండి. Now I'll fucking leave. You guys get back to practice. సారీ సార్.